హాయ్ హలో సార్. హాయ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ లైవ్. ఈరోజు మనతో డాక్టర్ ప్రణీత్ రామ్ గారు ఉన్నారు సార్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, యశోదా, సికింద్రాబాద్. హాయ్ సార్. హాయ్. హాయ్ డాక్టర్ సాయి. హాయ్ సార్. సార్, ఈ కరోనా టైంలో ఈ కిడ్నీ పేషెంట్లకి ఈ కోవిడ్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ప్రోగ్నోసిస్ కూడా అంత గొప్పగా లేదు, ఐ మీన్ ఎక్కువ రిస్క్ ఉంటుంది అంటున్నారు కదా సార్. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యా మీరు అన్నట్టుగానే లైక్ యా యాక్చువల్లీ కిడ్నీ డిసీజెస్ అంటే డిఫరెంట్ ఉంటాయి. లైక్ దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు అంటే సికిడి నుంచి డయాలసిస్ తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్. దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అండ్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ డిసీజెస్. సో ఎవరికైనా సరే లైక్ అంటే కోవిడ్ అనేది లైక్ ఇది పాండమిక్ సిచ్యుయేషన్ కాబట్టి అందరికీ ఇట్ మే ఎఫెక్ట్. బట్ కొంతమంది లైక్ వాళ్ళకి సివియర్ గా సిమ్టమ్స్ డెవలప్ అవడం, కొంతమందికి లైక్ అంటే హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. సో అలాంటి కేటగిరీలో అంటే ఎవరికైతే హాస్పిటలైజేషన్ అవసరమో సికిడి అనేది కూడా లైక్ వన్ ఆఫ్ ద డిజీజ్. టు బి ప్రిసైజ్ అంటే పేషెంట్స్ కి లైక్ ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో, హైపర్ టెన్షన్ ఉంటుందో, ఎల్డర్లీ పీపుల్ ఉంటారో అండ్ ఎవరికైతే క్రానిక్ లివర్ డిజీజెస్ ఉంటాయో వీళ్ళందరూ కూడా హై రిస్క్ కేటగిరీలో వస్తారు. సో ఎవరికైతే అండ్ అదే ఈ కోమార్బిడ్ ఇల్నెస్ ఉన్న వాళ్ళు వాళ్ళకి అంటే స్పెసిఫిక్ గా చెప్తాం అంటే టు గెట్ హాస్పిటలైజ్ సో దట్ వాళ్ళకి ఏమన్నా సిమ్టమ్స్ ఏమైనా సివియర్ గా డెవలప్ అవుతుందా, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్నది విల్ బి మానిటరింగ్ దెమ్ ఇన్ ద హాస్పిటల్. సో దాంట్లో సార్, ముఖ్యంగా డయాలసిస్ పేషెంట్లు రోజు హాస్పిటల్కి వస్తారు కదా సార్, మరి వాళ్ళకి ఎలా సార్? యా అన్నట్టుగానే లైక్ అంటే సికేడి లో కూడా లైక్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. లైక్ అంటే సికేడి ఎర్లీ స్టేజెస్ లో ఉంటారు, లేట్ స్టేజెస్ లో ఉంటారు, అండ్ డయాలసిస్ పైన ఉంటారు, అండ్ కొంతమంది ట్రాన్స్ప్లాంట్ పైన ఉంటారు. సో వీళ్ళందరిలో కూడా డయాలసిస్ పేషెంట్స్ అనేది ఒక డిఫరెంట్ పాపులేషన్ అండ్ దే ఆర్ వెరీ హై రిస్క్ పాపులేషన్. ఎందుకంటే వాళ్ళు హాస్పిటల్ కి చాలా ఫ్రీక్వెంట్ గా విజిట్ అవుతుంటారు అండ్ హాస్పిటల్ కి చాలా ఫ్రీక్వెంట్ విజిట్ అవుతారు కాబట్టి దే ఆర్ అట్ అండ్ దే ఆల్సో ఇంటరాక్ట్ విత్ ది హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అంటే లైక్ డయాలసిస్ టెక్నీషియన్స్ కానీ లైక్ నర్సింగ్ స్టాఫ్ తో కానీ ఫ్రీక్వెంట్ గా ఇంటరాక్ట్ అవుతారు. సో వాళ్ళు అందుకనే వాళ్ళు స్పెషల్ పాపులేషన్. సో అండ్ మోర్ ఓవర్ వాళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే దే మే ట్రాన్స్మిట్ ది ఇన్ఫెక్షన్ టు మెనీ పీపుల్, నాట్ ఓన్లీ హెల్త్ కేర్ ప్రొఫెషన్, దే మే ట్రాన్స్మిట్ టు అదర్ డయాలసిస్ పాపులేషన్. అండ్ వాళ్ళలో కూడా సిమ్టమ్స్ చాలా సివియర్ ఉంటుంది. సో డయాలసిస్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ దే ఆర్ డెఫినెట్లీ హై రిస్క్ గ్రూప్. వాళ్ళు అందుకని వాళ్ళకి మేము చాలా అట్మోస్ట్ కేర్ తీసుకుంటాం అంటే ఇఫ్ దే కమ్ టు ద యూనిట్. సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే లైక్ బేసికలీ జనరల్ పాపులేషన్ ఎలా ఉంటుందో అంటే వాళ్ళు ఎలా జాగ్రత్తలు పాటిస్తారో వీళ్ళని కూడా అలానే జాగ్రత్తలు పాటించమని చెప్తారు. లైక్ అంటే ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయమండం అండ్ హ్యాండ్స్ ని శానిటైజ్ ఫ్రీక్వెంట్ గా చేసుకోమండం అండ్ మొహానికి మాస్క్ పెట్టుకోమండం అండ్ స్పెసిఫిక్ గా N95 మాస్క్ వాడమని చెప్తాం వితౌట్ వాల్, లేదంటే అట్లీస్ట్ 3 లేయర్ సర్జికల్ మాస్క్ లేదా క్లాత్ మాస్క్ అంటే N95 మాస్క్ వి రికమెండ్ దెమ్ టు వేర్ ఇట్. అండ్ వాళ్ళు హాస్పిటల్కి వచ్చే ముందు అంటే లైక్ యూనిట్ లోకి ఎంటర్ అయ్యే ముందు, డయాలసిస్ యూనిట్ లోకి ఎంటర్ అయ్యే ముందు ప్రతి పేషెంట్ కూడా మేము స్పెసిఫిక్ గా అంటే థర్మల్ స్కాన్ తోటి స్క్రీన్ చేస్తాం. అంటే టెంపరేచర్ ఎంత ఉంది, దెన్ ఆ విధంగా వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా అన్నది మేము ముందుగా ఐడెంటిఫై చేస్తాం. అట్ ద సేమ్ టైం బిఫోర్ టేకింగ్ దెమ్ టు ది డయాలసిస్ వాళ్ళకి ఒక సిమ్టమ్ చెక్ లిస్ట్ అని పెట్టి అంటే ఒక టెక్నీషియన్ స్పెసిఫిక్ అసైన్ చేసి వాళ్ళు ప్రతి పేషెంట్ ని అడుగుతారు అంటే మీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఫీవర్ ఉందా, లేదంటే గొంతు నొప్పి ఉందా, దగ్గు ఉందా, జలుబు ఉందా, ఇట్లాంటివన్నీ అడుగుతాం మేము వాళ్ళని. అడిగి దెన్ ఇఫ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ సిమ్టమ్స్ దెన్ వీల్ ఆస్క్ దెమ్ టు కమ్ టు ద ఎంటర్ ద యూనిట్. ఒకసారి యూనిట్ లోకి ఎంటర్ అయ్యాక ప్రతి పేషెంట్ కి కూడా లైక్ వీల్ అష్యూర్ దట్ దే ఆర్ వెరింగ్ ఫేస్ మాస్క్ ఉందా లేదా అండ్ ఫేస్ షీల్డ్ ఉందా లేదా అన్నది చూస్తాం.
చూసిన తర్వాత లైక్ డయాలసిస్ మెషిన్ ని కనెక్ట్ చేసే ముందు ఎవరైతే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఉంటారో అంటే టెక్నీషియన్ వెళ్తారో కనెక్ట్ చేయడానికి, వాళ్ళు కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్తారు. అండ్ వాష్ చేసుకున్నాక హ్యాండ్ శానిటైజర్ తోటి అట్లీస్ట్ 20 seconds అప్లై చేసుకొని 20 seconds వెయిట్ చేసి డ్రై అయ్యేంత వరకు, అంటే చేతులు మొత్తం పొడిగా అయ్యేంత వరకు వెయిట్ చేసి దెన్ దే విల్ స్టార్ట్ దే టచ్ ద పేషెంట్, ఫిస్ట్ లా పెట్టడము అండ్ డయాలసిస్ మెషిన్ కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. సార్ ఇంకొక విషయం, వీళ్ళకి వచ్చే సిమ్టమ్స్ మామూలు సిమ్టమ్స్ ఉంటాయా, సివియర్ గా ఉంటాయి? బేసికలీ అంటే సిమ్టమ్స్ అనేది సిమిలర్ గానే ఉంటాయి. అంటే ఏ పేషెంట్ కి ఎక్కువ సిమ్టమ్స్ వస్తుంది అన్నది చెప్పడం కష్టం. బట్ దే ఆర్ హై రిస్క్ గ్రూప్, అంటే వాళ్ళలో డిజీజ్ అనేది సివియర్ గా డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఈ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ లో. మేము ఇప్పుడు చూసినప్పుడు కూడా లైక్ మెనీ పేషెంట్స్ ఆర్ లైక్ ఇన్ ద హాస్పిటల్. ఎవరైతే ఐసీయూలో అడ్మిట్ అయ్యి ఉన్నారో ఎటెస్టేజ్ అంటే ఎంత మందిని అయితే చూస్తామో అంతమందిలో నియర్లీ 90% కంటే ఎక్కువ మంది కూడా లైక్ ఎల్డర్లీ పీపుల్, అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు అండ్ కొంతమంది డయాలసిస్ పైన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వి హార్డ్లీ సీ ఎనీ యంగ్ పేషెంట్, అంటే ఏ ప్రాబ్లం లేని వాళ్ళు, అంటే యంగ్ పేషెంట్స్ అన్నది చాలా తక్కువ మంది చూస్తున్నాం యాక్చువల్లీ, అంటే ఇప్పుడున్న దాంట్లో. ఓవరాల్ గా రికవరీ రేట్ ఎలా ఉంది సార్ డయాలసిస్ అదే కోవిడ్ ఇన్ డయాలసిస్ పేషెంట్స్? రికవరీ రేట్ ఓకే, అంటే వి కాంట్, కొంతమంది ఏంటంటే లైక్ అట్లా ప్రెడిక్ట్ చేయాలంటే ఈ పేషెంట్ రికవర్ అవుతాడు అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది దే ఆర్ సకమింగ్ టు ది డిసీజ్. కొంతమంది అరే డిసీజ్ కూడా చాలా సివియర్ గా ఉంది అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు దే ఆర్ మేకింగ్ ఇట్, అంటే వాళ్ళు అట్ ద ఎండ్ ఇంప్రూవ్ అవుతున్నారు. ఇట్స్ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్. బట్ ఏంటంటే ఒక దేర్ ఆర్ 2-3 థింగ్స్ లైక్, అంటే పేషెంట్ ఎవరికైతే సిమ్టమ్స్ తక్కువ ఉంటాయో ఎట్ ప్రెజెంటేషన్, ఎవరికైతే అడ్మిషన్ ముందు సిటీ స్కాన్ చేస్తాం లంగ్ ఎంత ఇన్వాల్వ్ అయింది ఏంటని, ఎవరికైతే తక్కువ లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో, ఎవరికైతే సిమ్టమ్స్ అనేది తక్కువ ఉంటుందో, అండ్ ఎవరికైతే ఫస్ట్ 1 week 2 weeks చాలా అంటే వితౌట్ ఎనీ ఈవెంట్స్, అంటే వాళ్ళకి డిసీజ్ అనేది అగ్రవేట్ కాకుండా ఉంటుందో, అలాంటి వాళ్ళు డెఫినెట్ గా రికవర్ అవుతున్నారు. లైక్ ఓవరాల్ టు బి అంటే లైక్ పర్సంటేజెస్ లో మాట్లాడుకుంటే నియర్లీ 70-80% ఆర్ రికవరింగ్ డయాలసిస్ పేషెంట్స్. అది బట్ some people are succumbing to the disease. Okay, that thing we are not able to predict till now. Okay, so సార్ ఇంకోటి ఎక్కువ మంది అడుగుతుంది ఫుడ్ విషయం సార్. డయాలసిస్ పేషెంట్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని దీని గురించి కొంచెం యా ఎందుకంటే డయాలసిస్ పేషెంట్స్ స్పెషల్ పాపులేషన్ యాక్చువల్లీ. సో వాళ్ళకి ఫుడ్ అనేది అంటే లైక్ ఇన్ జనరల్ వాళ్ళకి ఫుడ్ అనేది చాలా రెస్ట్రిక్టెడ్ ఉంటుంది. లైక్ అంటే సికిడి పేషెంట్స్ కి నుంచి డయాలసిస్ వరకు లైక్ లో ప్రోటీన్ డైట్ తీసుకోమండము, లో పొటాషియం డైట్ తీసుకోమండము, లో సాల్ట్ డైట్ తీసుకోమండం అని చెప్తాం. బట్ ఇదే డైట్ వాళ్ళని కూడా లైక్ అంటే కోవిడ్ రాకుండా కూడా ఇదే డైట్ కంటిన్యూ చేయమని చెప్పారు. బట్ in general they have to take nutritious food అంటే balanced diet, అంటే diet should contain all the proteins, carbohydrates and fats అంటే in appropriate proportions, and junk food అన్నది అవాయిడ్ చేయాలి చాలా మటుకి. అండ్ ఇప్పుడున్న కోవిడ్ టైంలో లైక్ చాలా మంది అంటే విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ తీసుకోండి, లెమన్ జ్యూసెస్ తీసుకోండి, సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోండి అని వీఆర్ ఇన్సిస్టింగ్. బట్ సిట్రస్ ఫ్రూట్స్ కంటైన్ హై పొటాషియం. ఓకే, అలా అని చెప్పేసి హై పొటాషియం. సో we are not saying them not to take it, but we are insisting them to not to discontinue dialysis. Okay, ఎందుకంటే ఒక్క సెషన్ డయాలసిస్ మిస్ అయినా సరే కూడా వాళ్ళకి పొటాషియం ఎక్కువ అయ్యి అండ్ అరిథమియాస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దే టేక్ అంటే దీస్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్, దే షుడ్ నాట్ మిస్ దేర్ డయాలసిస్ అండ్ దే షుడ్ ఫ్రీక్వెంట్లీ చెక్ దేర్ ఎలక్ట్రోలైట్స్.
అంటే ఇట్లాంటివి ఎక్కువ తీసుకున్నట్లయితే. బట్ యాజ్ సచ్ ఫ్రూట్స్ ఏం ఫ్రూట్స్ తీసుకోవాలి సార్? బనానా తీసుకోవచ్చు? banana contains a high potassium. We ఓకే usually recommend low potassium fruits like అంటే యాపిల్, పపాయ, జామ పండు ఇవి చెప్తాము చాలా మందికి. సార్ లాస్ట్ గా ఇప్పుడు ఎక్కువ మందికి రీనల్ ఇష్యూస్ వస్తున్నాయి సార్. అంటే మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డయాలసిస్ ఏం సార్ ఇప్పుడు? డయాబెటీస్. డయాబెటీస్. డయాబెటీస్ సార్ ఇది కాకుండా ఎక్కువ మందికి కిడ్నీలో స్టోన్స్ కూడా వస్తున్నాయి కదా సార్. మనం హెల్తీగా ఉండడానికి కిడ్నీ డిజార్డర్స్ లో ఇట్లాంటి కిడ్నీకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారపు అలవాట్లు కానీ ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవుతే మంచిదనేది దయచేసి మా వ్యూవర్స్ కి చెప్పండి. కిడ్నీ డిసీజెస్ బారిన పడకుండా ఉండాలంటే ఇన్ జనరల్ గా ఏం జాగ్రత్తలు తీసుకుంటే మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఇట్ షుడ్ కంటైన్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, ఓకే, సార్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫ్రెష్ అండ్ కుక్డ్ ఫుడ్. ఓకే, ప్రోటీన్స్ అంటే లైక్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఏంటంటే లైక్ నాన్ వెజిటేరియన్స్ లో ఇది egg and chicken, fish. Fish is a very good diet actually. It is rich in antioxidants and also protein. So and at the same time అంటే vegetarian diet చూసినట్లయితే like legumes, seeds, and we should make sure that diet is rich in fiber. ఓకే, సో స్పెసిఫిక్ డైట్ ఆరోగ్యంగా ఉండడానికి అంటూ ఏం చెప్పడానికి లేదు, బట్ వి షుడ్ కట్ డౌన్ ద సాల్ట్. ఓకే, ఎనీ పేషెంట్ కిడ్నీ డిసీజ్ బారిన పడకుండా ఉండాలి అంటే, ఏమన్నా ప్రాబ్లం రాకుండా ఉండాలి అనుకుంటే దే షుడ్ కట్ డౌన్ ద సాల్ట్. మీరు ఎంత సాల్ట్ ఎక్కువ తీసుకుంటే అంత ఎక్కువ బీపీ ఉంటుంది, బీపీ డెవలప్ అవుతుంది. సో రికమెండెడ్ డైటరీ సాల్ట్ ఇంటేక్ ఫర్ ఎ పర్సన్ ఇస్ 1 టేబుల్ టీ స్పూన్ పర్ డే. అంటే 1 టేబుల్ టీ స్పూన్ అంటే 5 గ్రాములు 5 గ్రాములు సాల్ట్ పర్ డే తీసుకోవాలని చెప్తారు. సో దట్ ఈస్ ప్రైమర్లీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అది కాకుండా లైక్ యూ షుడ్ అవాయిడ్ జంక్ ఫుడ్. లైక్ జంక్ ఫుడ్ లో ఎక్కువ ఏమంటే సాల్ట్ ఎక్కువ ఉంటుంది, లైక్ సాల్ట్ మసాలాస్ అంటే సాల్టెడ్ ప్రోడక్ట్స్ లైక్ అంటే పచ్చళ్ళు, నిలువ పచ్చళ్ళు, ఆయిలీ ఐటమ్స్, ఫ్రై ఐటమ్స్, మసాలా ఐటమ్స్ ఇవన్నీ కూడా కట్ డౌన్ చేయాలి. ఓకే, అండ్ యా అండ్ దే హ్యావ్ టు టేక్ అడిక్వేట్ అంటే బ్యాలెన్స్ డైట్. వాటర్ ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. లైక్ అంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ అంటే లైక్ 10 లీటర్స్ 15 లీటర్స్ అలా అని కాదు, అంటే బాడీకి సరిపడంత. యూజువల్ వాటర్ ఇంటేక్ ఈస్ 3 to 5 లీటర్స్ పర్ డే. సో సపోజ్ ఒక పర్సన్ ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారంటే దే షుడ్ టేక్ మోర్ లిక్విడ్స్. అది ఎవరైతే అంటే అట్లా అని చెప్పేసి లైక్ 10-15 లీటర్స్ ఎక్కువ తాగినా సరే కూడా ప్రాబ్లమే. అంటే ఏదైనా సరే మితంగా తీసుకోవాలి. అమితంగా తీసుకుంటే ఎనీథింగ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి పాయిజన్. ఈవెన్ వాటర్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ టు బి టర్న్ అవుట్ టు బి పాయిజన్. సార్ ఇంకోటి కిడ్నీ స్టోన్స్ ఎక్కువ రావడానికి రీజన్ ఏంటి సార్? ఈ వాటర్ సరిగ్గా తీసుకోకపోవడమేనా? యా, స్టోన్స్ ఫామ్ అవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఇన్ జనరల్ అంటే లైక్ ఎవరైతే నీళ్లు తక్కువ తాగుతారో, ఎవరైతే ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారో, ఎవరైతే ఎక్కువ సాల్ట్ తీసుకుంటారో, అండ్ ఎవరైతే ఎక్కువ యానిమల్ ప్రోటీన్ తీసుకుంటారో వీళ్ళందరిలో కూడా స్టోన్స్ అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇది కాకుండా లైక్ సమ్ జెనెటిక్ డిజీజెస్ అంటే కొంతమందికి దే ఆర్ వెరీ మచ్ ప్రోన్ టు డెవలప్ ది స్టోన్స్ అనమాట. సో అలాంటి జెనెటిక్ డిజీజెస్ ఉన్నా సరే కూడా లైక్ వాళ్ళకి దే షుడ్ బి ఎక్స్ట్రా కాషియస్. ఎవరికైతే స్టోన్ డిజీజ్ డెవలప్ అవుతుందో, స్టోన్స్ ఉంటాయో అంటే సిమ్టమాటిక్ స్టోన్స్ అంటారు, అంటే స్టోన్ వల్ల పెయిన్ రావడం లేదా స్టోన్ తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడడం, అట్లాంటి పేషెంట్స్ కి మళ్ళీ ఫ్యూచర్ లో మళ్ళీ స్టోన్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ నియర్లీ 30 to 50% ఆఫ్ దోస్ పేషెంట్స్ విల్ డెవలప్ రికరెన్స్ ఆఫ్ స్టోన్స్. సో ఒకసారి స్టోన్ ఏర్పడింది, స్టోన్ తీయాల్సి వచ్చింది లేదా స్టోన్ సర్జరీ చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళు మళ్ళా అంటే మళ్ళీ స్టోన్ రాకుండా ఉండడానికి దే హ్యావ్ టు ఫాలో ది ప్రికాషన్స్, డైటరీ ప్రికాషన్స్. నేను చెప్పినట్టుగా యానిమల్ ప్రోటీన్ తక్కువ తినడం, అంటే యానిమల్స్ అంటే నాన్ వెజిటేరియన్ తక్కువ చేయడం,
అండ్ చాలా మటుకు వెజిటబుల్ ప్రోటీన్ తినడం అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగడం అండ్ సాల్ట్ డైట్ లో సాల్ట్ అనేది కట్ డౌన్ చేయడం చాలా మట్టుకి. సో ఇవి 4 థింగ్స్ దే నీడ్ టు ఫాలో. చాలా చాలా ఇందాక అడిగారు కదా అంటే సార్. కిడ్నీ డిజీజ్ లో మోస్ట్ కామన్ డిజీజ్ ఇప్పుడు ఎక్కడ చూస్తే వరల్డ్ మొత్తంలో ఇట్ ఈస్ డయాబెటీస్. డయాబెటీస్ కిడ్నీ డిజీజ్. దాని తర్వాత హైపర్ టెన్షన్, ఓకే. దాని తర్వాత హైపర్ టెన్షన్, దాని తర్వాత లైక్ వేరియస్ డిజీజెస్ వస్తాయి. దాంట్లో కూడా లైక్ అంటే స్టోన్ డిజీజ్ కూడా లైక్ వన్ ఆఫ్ ది కామన్ డిజీజ్. బట్